भास्यन्ति गिरयः सरितश्च महीतले तावत् श्रीस्वामिचरितं लोकेन प्रचरिष्यति। श्रीगुरुदेवा दत्तस्वरूपा मानवरूपधरा ऋषीश्वर पूर्वसनातन धर्मोद्धारण भक्त समुद्धरा पावन चरण। మనతో ఎంతో ఆత్మీయంగా ఉండి మన పరిశోధనలో ఎంతో సహకరించిన కలువాయికి చెందిన చల్ల రామచంద్రయ్య గారు ఇటీవల 20 రోజుల క్రితం మరణించారు. ఆయనకు స్వామివారి అనుగ్రహం ఉండాలని ప్రార్థిస్తూ ఆయన జీవితంలో స్వామితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుందాం. స్వామివారు కలువాయి మండలంలో విశేషంగా పర్యటించారనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ రామచంద్రయ్య గారి ఎదురింటికి స్వామివారు వచ్చినప్పుడు రామచంద్రయ్యకి 9 సంవత్సరాల వయసు. మొదటిసారిగా స్వామిని అప్పుడు చూడటం జరిగిందని, ఆ తర్వాత స్వామివారు వెళ్ళింటికి వచ్చి ఇళ్ళంతా తిరిగి ఈయనకు కొన్ని సూచనలు ఇచ్చారని, ఈయన చిన్నవాడవటం, తండ్రి మరణించి ఉండటం కష్టకాలం కావడంతో దాన్ని చేయలేకపోయానని, తర్వాత మరలా స్వామివారే కల్లో కనిపించి ఏందయ్యా అంత తాత్సారం చేస్తావు, ఆ మట్టి తీసేసి నీకు మేలు జరగద్ది అంటే అప్పుడు పూనుకొని చేయటం, తర్వాత వాళ్ళకు బాగా కలిసి వచ్చిందని, తర్వాత ఇల్లు ఏర్పడిందని కూడా ఈయన వివరించారు. నా వయసు 9 సంవత్సరాలు. అప్పుడు నాకు ఎందుకో రామకోటి రాయాలని అనిపించింది. రామకోటి 6 లక్షలు రాసిన. అప్పుడు నాకు స్వామి మా ఇంటి ఎదురు ఇంట్లో ఉండిండు. పోయిన అక్కడికి మా ఆయన యూవి తీసి బొట్టు పెట్టిండు, కాగితాలు ఇచ్చిండు, దారం కట్టిండు. అప్పుడు ఒకరోజు తోటలోంచి వస్తున్నా నేను. ఇటికి బట్టి అంటే ఆయనకు చాలా ఇష్టం. ఇటికి బట్టి దగ్గర ఉన్నాడు దావలో. మరి స్వామి ఎక్కడే ఉండడు అని చెప్పి నేను వచ్చేవాడిని ఆగిన, ఐశాఖ మోపు నెత్తిని పెట్టుకొని. అప్పుడు స్వామి ముందర ఎడతా, నేను వెనకే ఎడతా వచ్చిన మా ఊరు దగ్గరికి. అప్పుడు ఆడ ఇంకొక ఇటికి బట్టి ఉంది. ఆ ఇటికి బట్టిలోకి స్వామి పోయిండు. నేను ఇంటికి వచ్చిన. ఆయన మా ఇల్లంతా తిరిగిండు. ఆమె ఒక పశువుల కొట్టం ఉంది, ఆ కొట్టంలోకి వచ్చి ఆగిండు. అయ్యా, ఇది పెద్ద ఇల్లు, పురాతనము. ఒకప్పుడు ఎద్దు ఇక్కడ సమాధి చేసిండ్రు. దాన్ని 3 మూళ్ళు పొడుగు, ఎడల్పు, లోతు మట్టి తీసి పారబోసి గడ్డన పోసి కొత్త మట్టి దోలమన్నాడు. నాకు ఆ పని చేయడానికి ఆ రోజుల్లో నాకు శక్తి లేదు. మా నాయన చనిపోయిండు, మేము చిన్న పిల్లలము. నాకు ఆ శక్తి లేక ఆ పని చేయలే నేను. మళ్ళీ మాది పెంకుటిల్లు ఉండింది, అది ఎరగబడింది. అది మళ్ళీ ఇంక 2-3 ఎత్తులు వేసింది. అది బయటికి దోలలేక దాని మీద సదరపెట్టినాం. ఒకప్పుడు మళ్ళీ సాయంకాలంలో వచ్చి, ఏమయ్యా నీకు ఇంత సంస్కారం, ఆనాడు నీకు చెప్పింది ఏందయ్యా అని అన్నాడు. సరే స్వామి అని చెప్పినాను. తెల్లారే ఆ పని మొదలుపెట్టిన. అంతకుముందు మా పరిస్థితి చాలా హీనంగా ఉన్నది. అది తీసిన తర్వాత నేను సుఖంగా లక్షణంగా ఉన్నా. స్వామిని ఎక్కువగా తలుచుకోవటంతో ఏ చిన్న పని చేయాలన్నా స్వామికి చెప్పుకునే చేసేవారు. అట్లా స్వామి సమాధి అయిన తర్వాత కూడా ఈయన కలల్లో కొన్ని ఆదేశాలు ఇచ్చారు. ఒకసారి స్వామివారిని రోజు సాయంత్రం ఆంజనేయ స్వామి దండకం చదువుకోమంటారు. ఈయన కొంతకాలం చేసి దాన్ని సరిగ్గా చేయకపోవటంతో తిరిగి స్వామివారి కల్లో కనిపించి, అయ్యా నువ్వు ఆంజనేయ స్వామి దండకం చదువుకోమంటే చదువుకోలేకపోతున్నావు, కనీసం ఓం నారాయణ ఆదినారాయణ అని ఉదయం సాయంత్రం కొంతసేపు స్మరించమని చెప్పారట. అప్పటి నుంచి స్వామిని అనన్యంగా తలుచుకుంటూ తన చివరి శ్వాస వరకు స్వామిని నమ్ముకొని జీవించారు. అయ్యో 5వ సంవత్సరమా ఇల్లు ఇప్పుడు నువ్వు ఉండేది 2వ స్థానం. అంటే మా నాయనది కాదు, మా అవ్వగారి ఇంట్లో ఉండా నేను. 2వ స్థానం. 3వ స్థానం మారినన్నా మారుతావు, కట్టినన్నా కట్టిస్తావు, ఇల్లు కొన్నన్నా కొంటావు, రవ్వంతైనా విచిత్రంగా కట్టుకుంటావు. అయ్యా నువ్వు రోజు సాయంత్రం ఆంజనేయ స్వామి దండకం చదువుకో పో అని అనేడు. సరే పోయినా. కొన్ని రోజులే చదవగలిగిన ఆంజనేయ స్వామి దండకం, తర్వాత చదవలేకపోయినా. ఆయన మళ్ళీ ఆ రాత్రి కల్లా వచ్చిండు. అయ్యా నీ నుంచి కాదు కానీ ఆంజనేయ దండకం చదువుకోనా,
ఓం నారాయణ ఆదినారాయణ, ఓం నారాయణ ఆదినారాయణ, ఓం నారాయణ ఆదినారాయణ అని 3 మాటలు ఉదయం సాయంకాలం ఈ 2 పూటలు మాత్రం చాలయ్యా అని. సరే స్వామి అన్న. సరే స్వామి అన్న. పంచలింగాల కోనకు వెళ్ళే దారి బాగలేదంటే ఆ రోజు కల్లో స్వామి నేనున్నాను తోడు దారి బాగు చేయించమంటే అది సునాయాసంగా జరిగిపోవటం గురించి కూడా ఈయన వివరించారు. అట్లాగే ఈయన అయ్యప్ప స్వామి కొండకు పోవాలని, గోదావరి పుష్కరాలకు పోవాలని అనుకున్నవన్నీ కూడా స్వామివారు కల్లో చూపించారని, ఆ డబ్బులు ఏదో సత్కార్యంలో తాను వినియోగించగలిగానని స్వామిని తలుచుకుంటూ మనతో ఎన్నో విశేషాలు చెప్పారు. స్వామి ఒకరోజు రూట్లోనే నడిచి వస్తూ ఉన్నాడు. నేను అంగడి ఉంది నాకు కలవాయి బస్ స్టాండ్లో. ఆ మరి స్వామి వస్తామని చెప్పి దిగి స్వామి నమస్కారం చేశాను. స్వామి ఆ పెన్నబద్దెల్లో జనం ఏం వస్తుండో స్వామి జనం అన్న. అవునయ్యా, ఉన్నప్పుడు ఎవరు అనుకునేవాళ్ళు ఒక్కరు కూడా లేరు, లేనప్పుడు అందరూ అనుకునేవాళ్ళే అని ఇట్లా అన్నాడు. ఉన్నప్పుడు ఎవరు అనుకోరు, లేనప్పుడు అందరూ అనుకునేవాళ్ళే అని అనుకుంటే ఇద్దరం మాట్లాడుకుంటా సల్లంగా దూరం నడిచిపోయాను. అక్కడి నుంచి తర్వాత మన పంచలింగాల కోన నడికొండ మీద ఉన్నాం. ఆయన తూర్పు మళ్ళీ పద్నాసు వేసి కూర్చున్నాడు. నేను ఆయన ఎడం పక్కన చేతులు కట్టుకొని నిలబడుకున్నా. స్వామి దేవుడంటే ప్రతి ఒక్కరికి అభిమానమే కదా, పిల్లలకు పెద్దలకు ముసలులకు అందరికీ అభిమానమే కదా. చూడు స్వామి దావు ఎట్టుందోనో అని అన్న. అంటే స్వామి ఏమన్నాడు, కుట్టించు 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 అని 3 మాటలు అన్నాడు. నాకు కడుపులో కలగల కొట్టాలని దోవ చేసుకోలేని తోటలో కట్టవా, ఇంతలో కొండ 6 కిలోమీటర్ల కొండ నేను చేయగలిగినా అని మనసులో అనుకుంటా పైకి కొన్నాలిక సరే స్వామి అన్న. సరే స్వామి అన్న. అప్పుడు మా ఊళ్ళో అందరూ అయ్యప్ప మాలేస్తున్నాను. అన్నా నువ్వు కూడా వేయన్నా నేను. అయ్యా సరే చూస్తాంలే అంటా ఉన్నా నేను. అప్పుడు ఆ నుంచి సరే స్వామి కొట్టిస్తానని ఎప్పుడు అన్నానో అప్పుడు ఇద్దరం అయ్యప్ప కొండ మీద ఉన్నాం. నాకు తెలదు ఇప్పటికి కూడా నేను అయ్యప్ప కొండకు బాల. ఆయన ముందు నేను వెనకెడతా, ఆయన ముందు నేను వెనకెడతా. అన్నీ మొత్తం ఆడ ఏమేమి ఉండవు అన్నీ చూపించండు. మంచి స్వామి కాడికి తీసుకొని పోయిండు. దగ్గర మెరుస్తూ ఉండు అయ్యప్ప స్వామి, కళలాడుతూ ఉన్నాడు. అన్నీ చూపించండు. చూపించి ఇంక చేయవయ్యా దావా అన్నాడు. అప్పుడు లేచి నేను ఏమన్నానంటే స్వామి ఎంత ఖర్చైనా సరే చేపిస్తాను అని అన్న. ఆయన కవ్వం పాటికి పోయిన కూలోళ్ళు పిలిచిన, నువ్వంటాయా కొండకు దావ చేయించేది అని. ఎంతమంది కావాలన్న, 50 మంది అవుతారని. 100 మందిని పిలువ అన్న. కూలి ఎంత అంటే 15 రూపాయలు అన్నారు. 100 మందిని పిలవమన్నా. అట్టయితే రేపు 10 మంది వస్తాము, తర్వాత రేపు పోదాం నేను. సరే అన్న. తెల్లారి ఏమైనా 200 రూపాయలు సాయంత్రం ఇచ్చేసిన కూలోళ్ళకు. తెల్లారి పొద్దున ఎంఆర్ఓ వచ్చి నీళ్ళ పట్టాలు ఇస్తున్నారు, రేపు పోదామనండు. కాదు ఈరోజు ఒక్కరైనా రండి, మంచి రోజు మొదలు పెట్టి వస్తామన్న. ఆయన 200 మిన్న ఒకడు వచ్చాడు, 200 మినపాటు ఇంకొకడు వచ్చాడు, 200 మినపాటు ఇంకొకటి వచ్చాడు, 3 వచ్చాడు. ఆయన అందరం పోయేటప్పుడు ఏం తగల మండ. దేవుడి కాడికి పోయి పంచలింగాల కోనకి అక్కడ దేవుడికి పూజించుకొని అక్కడ స్నానం కానీ అన్నీ చేసిన తర్వాత తమను అప్పుడు దోహకం వెళ్ళినాం. ఆంజనేయ స్వామి కొండలు ఎట్ట ఇరగదోస్తాడో ఆ వారాది ఏ విధంగా కట్టిండో ఆ విధంగా చేసిండు ఈ కూలోడు పని. మనుషులు చేసినట్లేదు, ఆంజనేయ స్వామి చేసినట్టే ఉంది కానీ పని మనిషి చేసినట్లేదు. సాయంత్రానికి అయిపోయింది స్వామి. 3 కూలోళ్ళతో సాయంత్రానికి అయిపోయింది. ఆయన 3 కూలోళ్ళకు అయ్యా ఇంకొక 20 రూపాయలు తీసుకుంటామని. మరి 100 రూపాయలు తీసుకోమన్నా, 100 తీసుకోమన్నా. అయిపోయింది. మళ్ళీ వారం ఇంకొకరి దుడుకొని పోయి భైరవ కోన ఉంది దగ్గరే, ఆయన అది చేయించిన. అప్పుడు స్వామి అప్పుడు 10 ఏళ్ళు దాకా చేయించిన. ఇప్పుడు షుగర్ అయ్యి పోలేకపోతాడు. అప్పుడు 10-15 సంవత్సరాలు ప్రతి సంవత్సరం. అప్పుడు అనుకున్నా ఆడికి అయ్యప్ప కొండకు పోతే 4,000 ఖర్చు అవుతాం లేదా, నీకు స్వామిని నేను చూపించినా కదా, ఆ ఖర్చు దీనికి పెట్టి దావ చేయిపోయి దాని అర్థం చేపించిన. ఒకసారి ఆయన ఎక్కడో యాత్రకు పోదాం అనుకుంటే స్వామి అతని చేత సత్కార్యాచరణ చేయించారు. ఆ పక్కనే ఒక కొండ ఉంది, తిప్ప, పంచలింగాల కోన అని ఒకటి ఉంది.
ఆ పంచలింగాల కోన మీదకి వెళ్ళాలంటే ముళ్ళు ముడక దారి లేదు. ఆ పైకి భక్తులు వెళ్ళటానికి దారి చేయించమన్నారు. ఈయన శతవిధాలు ఆలోచించాడు, దానికి ఎంత ఖర్చు అవుద్ది, అదేమి ఇదేమి అని. కానీ స్వామిని నమ్ముకొని వెళ్ళి ప్రయత్నం చేస్తే అతి తక్కువ మంది మనుషులు అతి శ్రద్ధగా ఆ పని పూర్తి చేశారు. నా భక్తుల సత్సంకల్పాలు నేను ఎప్పుడూ నెరవేరుస్తానన్న మాట అక్కడ మరొకసారి నెరవేరింది. అప్పుడు కొన్ని విషయాలు ఏంటంటే, ఈ చలవానాయుడు బద్వేల్లో ఉన్న ఆయన ఈ స్వామితో కూడా ఉన్నిండు. అయ్యా ఏదన్నా ఒక మంత్రం చెప్పయ్యా అని అన్నాడు. మంత్రంలో ఏముందయ్యా, తంత్రంలో ఏముందయ్యా, నన్ను చూసి నేర్చుకోండియా. ఆకలి కొన్న వారికి అన్నం పెట్టవయ్యా, తిని తేపే వాళ్ళకి ఎందుకయ్యా, ఆపదలో ఉన్నోడిని ఆదుకోవయ్యా, అదే మంత్రం అదే తంత్రం అయ్యా. మంత్రం ఏందయ్యా, మంత్రం అంటేనా అంటాడు. అమ్మాయిన వస్తే అన్నం పెడితే కాకలకు కోళ్ళకు అన్నిటికీ పిల్లులకు కుక్కలకు వేస్తాడు. ఏంది స్వామి అని అంటే, అన్ని జీవుల్లో నేనున్నానయ్యా, అన్నీ తింటే నేను తిన్నట్టేనయ్యా. ఆయన ఉండే గొప్పతనాలు బయటికి చెప్పడం మనం తెలుసుకోవాలి. నాకు తెలిసి నేను తిరుపల్లితో కూడా దిగినా, సాధురామతో కూడా దిగినా, యనాకిరెడ్డితో కూడా దిగినా, ఎంతోమంది దిగినా. వెంకటేశ్వర అటువంటి భక్తుడు నేను చూడాల. ఉద్యోగాల్లో లంచగొండితనం తప్ప న్యాయం అనేది 99కి లేదు. ఎవరో 100కి ఒకరికి ఉండొచ్చు, లేకుండా పోవలేదు. అంతా మోసం టాకర. ఈ సాధువులు గోధులు అనేవి అంతా పట్టుకూరికాకే. ఒక్క స్వామి వెంకయ్య స్వామి ఒక్కడే నికరంగా నా అనుభవంలో నాకు తెలిసిన కాడికి. ఆయన మహారాజు అని నేను చూడు, పేదోళ్ళైనా మహారాజుైనా ఎవరైనా ఒకటి సమానం, అందరూ సమానం స్వామికి. చల్లా రామచంద్రయ్య తన జీవితం అంతా ఆ విధంగా స్వామిని నమ్ముకొని స్వామితో ఆత్మీయంగా మెలిగి అలాగే జీవయాత్ర పూర్తిగా జరిపినవాడుగా మనకు కనిపిస్తాడు. ఆయనకు కలలో ఒక చోట ఒక రోజున స్వామి ఫలానా కాలం వరకు నువ్వు జీవిస్తావని చెప్పినట్టు మనకు ఒక వర్తమానం ఉంది. కానీ అది కలలో విషయం కావటం, స్పష్టత లేకపోవటం అనే 2 అంశాలు అందులో ఉన్నాయి. ఏది ఏమైనా ఆయన గతించిన రోజే స్వామి నిశ్చయించిన అనుగ్రహ దినంగా మనం భావిస్తున్నాం. ఏది ఏవైనా ఎక్కడున్నా చల్లా రామచంద్రయ్య స్వామి భక్తుడిగా జీవించాడు, స్వామి భక్తుడిగానే పరమపదించాడు. స్వామి పాదాల చెంతనే ఆయనకు స్థానం ఉంటుందని మనం నమ్ముతూ, ఉండాలని ఆశిస్తూ, ఆయనను ఆయన కుటుంబాన్ని స్వామి అనుగ్రహం సదా కాపాడాలని కాపాడుతుందని నమ్ముతూ ఆయన పవిత్రాత్మకు ఘన నివాళి అర్పిస్తూ ఉన్నాం. స్వామిని నమ్ముకున్న వాళ్ళందరూ వాళ్ళ జీవితం ఒక ప్రత్యేకమైన రీతిలో గడవడం మనం గమనిస్తూ వస్తున్నాం. అట్లా ప్రత్యేకంగా ఎన్నో అనారోగ్యాలు, కష్టాలు, ఇబ్బందులు ఏమొచ్చినా సరే అవన్నీ దూది పింజల్లాగా పక్కకెళ్ళిపోయి ఎంతో కొంత ఉదారమైన, ఉత్తమమైన, ప్రశాంతిమయమైన జీవితం గడపడం ఈ స్వామి భక్తుల్లో మనం చూస్తూ వస్తున్నాం. అటువంటి మరో భక్తుడు చల్లా రామచంద్రయ్య. ఆయనకు నివాళి. సత్సంగం కొనసాగుతుంది. మనం ఇంకా ఎప్పటికీ స్వామిని తలుచుకుంటూ కొనసాగుతాం. ప్రస్తుతానికి నమస్కారం.